సంబంధించినటువంటి సమస్యలని పట్టించుకోకుండా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చినటువంటిది ఏదైతే నోటిఫికేషన్లు ఉన్నాయో వాటిని క్యాన్సిల్ చేసి తిరిగి మళ్ళీ అదే నోటిఫికేషన్ ఇస్తామనేసి ఆ నోటిఫికేషన్లో కనీసం పోస్టులు కూడా పెంచినటువంటి ప్రభుత్వంగా మనకి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం కనిపిస్తుంది. మరి ఎన్నికల ప్రచారంలో విద్యార్థులందరూ మా తోడుండండి. మేము టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసినటువంటి తప్పిదం చేయము. మాది మొత్తం కూడా నిరుద్యోగులకు సంబంధించినటువంటి ప్రభుత్వంగా మేము ప్రజాపాలన చేస్తాం. మా యొక్క పాలనలో ఖచ్చితంగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం అని చెప్పినటువంటి ప్రభుత్వం ఈ రోజు నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఈ సమస్య విషయంలో ఒక వ్యక్తి అశోక్ సార్ అనబడినటువంటి వ్యక్తి నిరాహార దీక్ష చేస్తూ 5 రోజులైన తర్వాత 5 రోజులకి ఆయన నీరసించి ఆసుపత్రిలో చేరిన తర్వాత స్పందించడం అనేటువంటిది బాధాకరమైన విషయం. 2 లక్షలకు పైగా పోస్టులు ఇస్తామన్నప్పుడు 5 లక్షల పైగా ఉన్న నిరుద్యోగుల యొక్క బాధ వినటువంటి మన ప్రభుత్వం ఎవరో ఆంటీ ఏది హోటల్కి సంబంధించిన ఆంటీ తన యొక్క సమస్యని చెప్పంగలోనే ఒక్క రోజులో స్పందించిన సీఎం 5 లక్షల మంది నిరుద్యోగుల యొక్క ఈ సమస్యను స్పందించకపోవడం బాధాకరమైనటువంటిది. మనందరం కూడా నిరసన చేస్తున్నటువంటి విషయం ఏంటి అనేసి అంటే మాకు ఖచ్చితంగా నిరుద్యోగులకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కావాలి. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన అనేసి అంటే ఇప్పుడు టీఎస్పీఎస్సీ సభ్యులను కొత్త చైర్మన్ నియామకం చేశారు. కానీ అందులో ఉన్నటువంటి సమస్యల విషయమై ఒక కమిటీ వేస్తాము. ఇది యూపీఎస్సీ తరహాలో మేము ఖచ్చితంగా ఒక పారదర్శకమైనటువంటి ఒక ప్రభుత్వంగా ఒక సంస్థగా ఏర్పాటు చేసి పూర్తి తరహాలో పిల్లలకు న్యాయం జరిగే విధంగా చేస్తామన్నటువంటి ప్రభుత్వం ఈ రోజుకు కూడా దాన్ని స్పందించలేదు. మళ్ళీ ఆ యొక్క సభ్యులకు సంబంధించినటువంటి విషయాలు కానీ పూర్తి తరహాలు ఇప్పుడు టీఎస్పీఎస్సీలో ఉన్నటువంటి గ్రూప్ 2కి గ్రూప్ 3కి అందులో ఉన్నటువంటి సిలబసే కానీ వీటి మీద పూర్తి తరహాలో ఒక కమిటీ వేస్తాం. మేము యూపీఎస్సీ తరహాలో ఖచ్చితంగా ఇస్తామన్నటువంటి ప్రభుత్వం మళ్ళీ తిరిగి మనకి ఏది ఇవ్వలేదు. మరి వీటన్నిటి మనం సాధించాలి అనేసి అంటే ఖచ్చితంగా పోరాటం చేసి సాధించుకోవాలి. కావాలి కాంగ్రెస్ గవర్నమెంట్ మా నిరుద్యోగులకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో వచ్చినటువంటి మనం మళ్ళీ నిరుద్యోగుల వేళ ఈ యొక్క ప్రభుత్వం కూడా కక్ష సాధింపనేటువంటిది చేస్తే మళ్ళీ తిరిగి మనం ఏ ఉద్యమాన్ని చేపట్టాలనేటువంటి ఒక ఆందోళనకరమైనటువంటి పరిస్థితి నిరుద్యోగులలో ఉన్నది ఈరోజు. మరి వయోపరిమితి పెరిగిపోతుంది, వయస్సు అనేటువంటిది ఎక్కువైపోయేసి నిరుద్యోగులు అనేటువంటి వాళ్ళ ఆందోళన చెందుతున్నప్పుడు గవర్నమెంట్ అయితే మేము ఇంకొక 5 సంవత్సరాల పాలన ఉంది కాబట్టి 5వ సంవత్సరంలో నోటిఫికేషన్లు వేస్తాం, మాకు ఇప్పుడు బడ్జెట్ లేదు అనేటువంటి విధానంలో మాట్లాడుతుంది ప్రభుత్వం. మరి బడ్జెట్ లేదు అనేటువంటిది ఇంతకుముందు ఎలక్షన్స్లో ప్రచారం చేసినప్పుడు తెలియదా? మరి ఆల్రెడీ నోటిఫికేషన్స్ లేకనే 5 సంవత్సరాల నుంచి బాధపడుతున్నటువంటి నిరుద్యోగులకు ఆశ చూపెట్టినటువంటి ప్రభుత్వం దాన్ని నెరవేర్చినటువంటి బాధ్యత ఉందా అనేసి 100% ఉంది. మరి అటువంటి బాధ్యతని ఈ రోజు నెరవేర్చుకోవాల్సిందిగా మనం ఈ యొక్క సంఘీభావాన్ని తెలియపరుస్తున్నాం. ఓకేనా అండి? థ్యాంక్ యూ. ఎవరైనా మాట్లాడతారా?